రే మామ సలా టికెట్లు వచ్చాయరా. టికెట్లు బుక్ అయినాయా అది చెప్పు ముందు. నీ చెప్పు. ఎందుకురా నవ్వుతున్నారు? ఆనండ్ స్టార్ రా మా ప్రభాస్ డే 1 కలెక్షన్స్ అంత ఉండవురా. మీ హీరోలు మొత్తం కలెక్షన్స్ కూడా. రేయ్ మీ హీరో గురించి ఏమైనా మాట్లాడుకో, మా హీరో గురించి ఏమైనా మాట్లాడినావు అనుకో మర్యాద కూడా చెప్తున్నాను. అది అట్ట బెంగుమామ వాన్నే. నీ అబ్బా గొడవలు పెట్టడానికి ముందుంటావు కదరా నువ్వా. మూడో నా కొడుక. నీ మీరేం చెప్పండి రా. మా ప్రభాస్ తర్వాతనే ఏ హీరో అయినా. అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా అర్థమవుతుందా? ప్రభాస్కి బాహుబలి తర్వాత 3 ఫ్లాప్స్ ఉన్నాయి. నువ్వు అనుకున్నంత సీన్ లేదు ఇప్పుడు. అవును మామ, అందులోనూ ప్రభాస్కి ఏజ్ అయిపోయింది. నా మాట విని నువ్వు కూడా మాతో పాటు మెగా ఫ్యామిలీలోకి వచ్చి మామ. తేరా కట్టి కట్టి మామ ప్లీజ్ మామ, నువ్వు పడుకో స్వామి, పడుకోరా, దండం పెడతారా. రేయ్ ఎక్కువ మాట్లాడినారనుకో నాలో ఉన్న భోగేశ్వరరావుని బయటికి తెచ్చా. ఇట్టదంతా ఏంటి వీడు వినేటిగా లేడే. ఏదో ఒకటి చేద్దాం. రే మచ్చా, మనందరం రాజమౌళి బాధితులం రా. ఆయన లేకుంటే మీకు బాహుబలి లేదు, మాకు త్రిబుల్ ఆర్ లేదు. ఏమంటావురా? అవును మామ, మీరు చెప్పింది కూడా కరెక్టేరా. కానీ మావాడే గొప్పరా. అబ్బా ఏందిరా వీడు. ఆ, ఏమైంది రాడికి? ఇందాక బాగానే ఉన్నాడుగా. నేను బాగానే ఉన్నాను మామ, వీళ్ళకే పిచ్చాలేసింది. మాకా? హా, మీకే మచ్చాస్. ఇండియన్ సినిమాకి కింగ్ మా షారుఖ్ ఖాన్. జవాన్ చూశారుగా, బ్లాక్ బస్టర్. యానిమల్, అదుర్స్. నా కొడక మీకు డైరెక్టర్స్ లేక మా దగ్గరికి వచ్చి మా డైరెక్టర్స్ కాళ్ళు పట్టుకుని హిట్ కొడుతున్నారా మీరు? మ్మ్. ఇప్పుడు నచ్చావు మచ్చా, ఇదిగో కిస్. థ్యాంక్స్ లాడ్. నో నో నో, బాలీవుడ్ ఇస్ నెంబర్ 1. నా పేరు దయా, నాకు లేనిదే అది. వీడిని చెప్పేస్తాను మూర్తి గారు. మీరేమని చెప్పండి రా. ప్రభాసే గొప్ప, ప్రభాసే కింగు. రే రే ఆపండి రా. అమ్మా అమ్మా. వీళ్ళని ఎలా అయినా ఆపాలి, లేకుంటే చెవుల నుంచి రక్తం వచ్చేలా ఉంది. అమ్మా అమ్మా ఆపండి రా. రే హీరోస్ అంతా ఒకటేరా, కానీ ప్రభాసే గొప్ప. రే నీ శాంతించు డార్లింగ్. సలార్ టికెట్స్ బుక్ చేశాను, ఖర్చంతా నాదే. ప్రభాస్ జిందాబాద్. వాడి చేయకూడతావేంట్రా మామ? మన దగ్గర ఎలాగూ డబ్బులు లేదు. సినిమా టికెట్స్ వాడితే, ఖర్చు వాడితే, ఇంకేం కావాలి? సినిమా చూసేసి బాగలేదని చెప్దాం, అంతేగా అంతేగా అంతేగా. ప్రభాస్ జిందాబాద్, ప్రభాస్ జిందాబాద్.